హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి నేను ఒక రెసిపీ చేయబోతున్నాను. మనకి హెల్త్ కి సంబంధించి ఒక చిన్న టిప్ ఇది. ఈ జాబ్ కూడా మనం సిట్టింగ్ పొజిషన్ లో ఉండి చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడ వాకింగ్ అనేది లేక, ఎక్సర్సైజెస్ లేక, మన ఫ్యాట్ అనేది మన బాడీలోనే ఉండిపోయి దానివల్ల ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా రకాలుగా మనం ఫేస్ చేస్తున్నాము. దీనివల్ల మనకి హార్ట్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి. సో మనం ఏం చేస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఒక పౌడర్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి 1 కప్ సోంపు, 1 కప్ జీలకర్ర, 3/4 కప్ వచ్చేసి వాము. ఈ మూడింటిని మనము ఫ్రై చేసి పౌడర్ చేయాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. ఇవన్నీ ఒక్కొక్కటి ఫ్రై చేస్తాను. నేను ఫస్ట్ జీలకర్ర ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేటప్పుడు కొంచెం సిమ్ లో పెట్టి ఫ్రై చేయండి, లేకుంటే మళ్ళీ ఎక్కువ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. జీలకర్రని కూడా మనం ఆయిల్స్ లో డైరెక్ట్ గా వేసినప్పుడు ఇది ఎక్కువ డిగ్రీస్ దగ్గర హీట్ అవుతుంది కాబట్టి దానివల్ల మనకి యూజ్ ఉండదండి. జీలకర్ర అనేది మనకి ఎప్పుడైనా 100 degrees బిలో టెంపరేచర్ లోనే ఇది మనకి హీట్ అవ్వాలి. జీలకర్ర వచ్చేసి అప్పుడు మనకి దీనిలో ఉన్న విటమిన్స్, పీచు పదార్థం ఏమైతే ఉంటాయో అవన్నీ మనకి కరెక్ట్ గా అందుతాయి. జీలకర్రలో ఫ్యాట్ బర్నింగ్ ఏజెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. షుగర్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి. అలాగే ఆహార పదార్థాలు కూడా త్వరగా జీర్ణం అవడానికి మనకి జీలకర్ర అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ జీలకర్ర ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము సోంపుని ఫ్రై చేసుకున్నామండి. లో ఫ్లేమ్ లో పెట్టి చేయాలి. మంట మాత్రం ఎక్కువలో అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్ లో పెడితే మనకి తొందరగా మాడిపోతుంది, పైన కలర్ వస్తుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అనేది మనం మౌత్ ఫ్రెషనర్ గా యూజ్ చేసుకుంటాము. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి. మనకు సోంపులో కూడా ఫైబర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. 1 స్పూన్ సోంపు మనం తీసుకుంటే 1 కప్ మిల్క్ తాగినంత విలువ. ఎందుకంటే దానిలో మనకి ఎంతైతే కాల్షియం దొరుకుతుందో సోంపులో కూడా యాస్టీస్ గా ఈక్వల్ ప్రపోర్షన్ లో మనకి కాల్షియం అనేది దొరుకుతుంది. ఫుడ్ ఏదైనా తీసుకుంటాం కదా, పిల్లటి తెంపులు వస్తుంటాయి, గొంతు వరకు వచ్చేయడము, ఏదైనా సరే పులవకుండా మనకి ఫ్రీగా డైజెషన్ అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు వాము వేస్తున్నానండి. పీచు పదార్థం ఎక్కువ ఉంటాయండి. మూత్రాశయంలో గానీ, కిడ్నీలో గానీ స్టోన్స్ ఉంటాయి కదా, త్వరగా కరిగిపోతాయి. మనం డైలీ వాము తినడం గానీ, హాట్ వాటర్ లో కొంచెం మరిగించి వాటర్ తీసుకోవడం గానీ ఇలా చేయడం వల్ల మలబద్ధకం అనేది ఉండదండి. వాము తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయిపోతుంది. ఇప్పుడు మనకి వాము కూడా ఫ్రై అయిపోయింది. మనకి ఇది చల్లారిందండి. ఇది చల్లారిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని మిక్సీ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మనం మిక్సీ పట్టుకున్నామండి. అయిపోయింది. కొంచెం కచ్చపచ్చగా కావాలంటే కచ్చపచ్చగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఫైన్ పౌడర్ లాగా చేసేసాను. మొత్తం ఇప్పుడు ఇదండి పౌడర్. దీన్ని డైలీ మార్నింగ్, ఈవినింగ్ 1 స్పూన్ వేసుకొని హాట్ వాటర్ లో కలిపి తాగండి. మీకు ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ అవుతాయి. సో వితౌట్ ఎక్సర్సైజ్ కూడా మనకి పౌడర్ చాలా యూజ్ అవుతుంది. మేము ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ పౌడర్ ఇచ్చేస్తే మీరు ఎంత ఫుడ్ అయినా తినగలుగుతారు. మీరు తినేది కూడా మీకు ఈజీగా డైజెషన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా తాగాలో కూడా చూపిస్తాను. ఒక గ్లాస్ తీసుకొని దీనిలో 1 స్పూన్ ఈ పౌడర్ వేయండి. కొంచెం హాట్ వాటర్ వేసి దీన్ని ఒకసారి కలిపి ఇది పక్కకు పెట్టేద్దాం. అలా తాగేయండి. కొంచెం గోరువెచ్చగానే తీసుకోండి. నా ఛానల్ పేరు అయితే సర్తాస్ కుకింగ్ వరల్డ్ అండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా ఛానల్ ని మీరు లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.